నందమూరి బాలకృష్ణ దర్శకుడు బోయపాటి శ్రీను కాంబోలో రూపొందుతున్న అఖండ 2 తాండవం సినిమా హైప్ ను మరో స్థాయికి తీసుకెళ్తోంది. మంచు పర్వతాల్లో హెలికాప్టర్లు, ట్యాంకులతో భారీ యాక్షన్ సీన్ ను బోయపాటి ప్లాన్ చేస్తున్నారని సమాచారం. ఈ సీన్ సినిమాకే హైలైట్ గా నిలవనిస్తుందట. నటసింహం బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న అఖండ 2 తాండవం అభిమానుల్లో భారీ అంచనాలు రేకెత్తిస్తోంది. బోయపాటి మార్క్ మాస్ యాక్షన్, ఎలివేషన్ సన్నివేశాలతో సినిమాను నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్తున్నారు. ఆయన చిత్రాల్లో గతంలో జయజానకి నాయకలో హంసలదేవి ఫైట్, వినయ విధేయ రామలో షార్ట్లెస్ యాక్షన్ సీన్లు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇప్పుడు అఖండ 2లో మంచు పర్వత ప్రాంతంలో హెలికాప్టర్లు, ట్యాంకులు, ట్రక్కులతో భారీ యాక్షన్ సీక్వెల్స్ ను రూపొందిస్తున్నారట. ఈ సన్నివేశం సినిమాకు బిగ్గెస్ట్ హైలైట్ గా నిలిచే అవకాశం ఉందని టాక్. బిగ్ స్క్రీన్ పై ఈ యాక్షన్ ఎపిసోడ్ ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో చూడాలి. సూపర్ స్టార్ రజనీకాంత్ మరోసారి బాక్సాఫీస్ ను జిలిపించడానికి సిద్ధమయ్యారు. కూలీ రిలీజ్ కు ముందే జైలర్ సీక్వెల్ తో తలైవా సంచలనం సృష్టించనున్నారు. రజనీకాంత్ ఫ్యాన్స్ కు పండగ లాంటి వార్త. కూలీ సినిమాతో లోకేష్ కనకరాజ్ మాస్ యాక్షన్స్ అందించగా ఇప్పుడు జైలర్ 2తో నెల్సన్ దిలీప్ మరోసారి రజనీ మ్యాజిక్ ను తెరపైకి తీసుకొస్తున్నారు. జైలర్ బ్లాక్ బస్టర్ లో రమ్యకృష్ణ రజనీ సతీమణిగా మెప్పించగా, సీక్వెల్ లో విద్యాబాలన్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఆమె పాత్ర ఏమిటన్నది సస్పెన్స్ గా మారింది. ఇక ఈ చిత్రంలో శివరాజ్ కుమార్, జాకీ ఫ్రాప్, మోహన్ లాల్ తో పాటు తెలుగు స్టార్ బాలకృష్ణ కూడా ఓ పవర్ఫుల్ రోల్ లో నటిస్తున్నట్లు సమాచారం. అనిరుద్ రవిచందర్ సంగీతం సినిమాకు మరో హైలైట్. ఈ స్టార్ స్టడ్ మూవీ బాక్సాఫీస్ వద్ద రికార్డులు తిరగరాయడం ఖాయమని టాక్. మల్టీ టాలెంటెడ్ స్టార్ రాఘవ లారెన్స్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం బెంచ్. లోకేష్ కనకరాజు సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా వస్తున్న ఈ సినిమాకు బక్కియరాజు కన్నన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సాలిడ్ ప్రాజెక్టులో యంగ్ హీరోయిన్ సంయుక్త మీనన్ లాక్ అయినట్లు కోలీవుడ్ లో టాక్ వినిపిస్తోంది. రాఘవ లారెన్స్ మరోసారి తన బహుముఖ ప్రతిభతో అలరించేందుకు సిద్ధమవుతున్నారు. హీరోగా, దర్శకుడిగా, సంగీత దర్శకుడిగా, డాన్స్ మాస్టర్ గా ఇప్పటికీ ఎన్నో విజయాలు అందుకున్న లారెన్స్ తాజాగా బెంజ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. లోకేష్ కనకరాజ్ సినిమాటిక్ యూనివర్స్ లో 4వ చిత్రంగా రూపొందుతున్న ఈ సినిమాకు బక్కియరాజ్ కన్నన్ దర్శకత్వం వహిస్తున్నారు. లోకేష్ కథ అందిస్తుండగా ఈ సినిమా యాక్షన్ డ్రామాతో ఆకట్టుకోనుందని అంటున్నారు. ఇందులో హీరోయిన్ గా సంయుక్త మీనన్ ను తీసుకున్నట్టు కోలీవుడ్ వర్గాల సమాచారం. తెలుగులో భీమ్లా నాయక్ తో ఆకట్టుకున్న సంయుక్త ఆ తర్వాత వరుస సినిమాలతో బిజీగా మారింది. ఈ సినిమాకు సంబంధించి ఆమె ఎన్నికపై అధికారిక ధృవీకరణ రావాల్సి ఉంది. ఈ సినిమా లారెన్స్ అభిమానులకు మరో బ్లాక్ బస్టర్ గా నిలిచే అవకాశం ఉందని టాక్. శీతాకాలం మనసు నీ మనసున చోటడిగిందే.